హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న వీడియోను మనం చూద్దాం. లావుగా ఉన్నవాళ్ళు మరి సన్నగా ఎలా అవ్వాలో, దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏం తీసుకోవాలో అవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మనం వీడియోలోకి వెళ్దాం. ఒక గ్లాస్ వాటర్ మనం ముందుగా తీసుకోవాలి. ఈ వాటర్ను ఈ కప్లో మనం పోయాలి. ఈ బౌన్లో పోసిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం, ఇంత అల్లం మనం తీసుకోవాలి. ఇది దంచి దీంట్లో వేసి మరగబెట్టాలి. ఆ తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కప్పులో ఉన్నటువంటి ఇందాక మేము చెప్పాను కదా అల్లం, ఇంత అల్లం తీసుకొని దీన్ని ఇలా దంచి మనం స్టవ్ మీద పెట్టుకున్నటువంటి వాటర్లో వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. కొద్దిసేపు ఇలా మరగాలి. మరిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము అల్లం వేసి మరగబెట్టాలి. ఈ విధంగా కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిన దాన్ని తీసుకొని మనము ఒక గ్లాస్లో వడగట్టాలి. చూడండి ఫ్రెండ్స్, వడగడుతున్నాం ఇప్పుడు గ్లాస్లో. ఈ విధంగా మనం అది వేడి అంతా వెళ్ళిపోయేదాకా ఆగాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని వడగట్టాలి. గోరువెచ్చగా కాగానే దీన్ని ఒక గ్లాస్లో మనం వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత దాంట్లో కొన్ని ఐటమ్స్ వేయాలి, అది కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా గ్లాస్లోకి వడగట్టి, ఏ విధంగా అయితే వడగడుతున్నామో అలా వడగట్టాలి. ఈ విధంగా మనం వడగట్టుకోవాలి. ఈ విధంగా కలర్ రావాలండి మనం మరగబెట్టినటువంటి అల్లం. ఆ తర్వాత సో దీంట్లో మనము కొంచెం పసుపు, ఈ విధంగా చిటికెడు పసుపు మనం వేసుకోవాలి. ఆ విధంగా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత హనీ తీసుకోవాలి. హనీ మనం తీసుకోవాలి. 2 స్పూన్స్, 2 చెంచాలు మిక్స్ చేయాలి. ఈ విధంగా 2 స్పూన్స్ హనీ మిక్స్ చేయాలి. మొదటిగా పసుపు, చిటికెడు పసుపు వేసి దాని తర్వాత 2 స్పూన్స్ హనీ వేసిన తర్వాత ఇదిగో యాపిల్ సైడర్ వెనిగర్, ఇది కూడా మనం 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇది కావాలంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. 2 స్పూన్స్ తీసుకుందాం దీన్ని కూడా. సో మనం ఈ 4 ఐటమ్స్ తీసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసి నిమ్మకాయ కూడా మనం తీసుకోవాలండి. ఇది హాఫ్ నిమ్మకాయ తీసుకోవాలి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కూడా ఈ విధంగా దాంట్లో వడకట్టి మనం మిక్స్ చేయాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసిన తర్వాత దాన్ని బాగా కలపాలి. బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా కలపాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విధంగా మనము తీసుకోవాలి. రోజు పడిగడుపునే ఉదయం లేవగానే బ్రష్ వేసుకున్న తర్వాత ఇది మనము తీసుకోవాలి. డైలీ మార్నింగ్ తీసుకోవాలి. దీని తర్వాత 10 మినిట్స్ దాకా మనం ఏం తీసుకోవద్దు. అది చాలా గుర్తుపెట్టుకోండి. 10 మినిట్స్ వరకు మనం ఏం తీసుకోవద్దు, తినకూడదు, తాగొద్దు. ఇది తాగిన తర్వాత ఇది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.